Hello everyone, welcome to ABS Math C classes. ఈరోజు 2D మెన్సురేషన్ మీద కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దామండి. 2D మెన్సురేషన్స్ ఇవి ఎస్ఎస్సి 2019 సీజీఎల్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. సీజీఎల్ 2019 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఈజీగా మనం వేగంగా కంప్లీట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ కోసం ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ చేసుకొని నెక్స్ట్ మెయిన్స్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ గార్డెన్ ఇచ్చాడు. డిస్టెన్స్ కవర్డ్ బై ద రన్నింగ్ 8 రౌండ్స్ అరౌండ్ ఇట్. ఓకే అని అన్నాడు. అంటే డిస్టెన్స్ కవర్డ్ బై 8 రౌండ్స్ అని అన్నాడంటే ఇంటూ 8 కదా సంథింగ్. అంటే డెఫినెట్గా 8 మల్టిపుల్ అనేది ఉండాలి. ఎందుకు అనంటే ఇక్కడ 7 మల్టిపుల్ రాదు. మామూలుగా రేడియస్ ఎంత వస్తుంది? 42. 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. ఆర్ అంటే 42 ఇంటూ 2πr కదా. పెరిమీటర్ ఇంటూ 8 రౌండ్స్ కదా. సో డెఫినెట్గా ఇక్కడ 7 మల్టిపుల్ పోతుంది, అంటే 6 వస్తుంది. డెఫినెట్గా 8 మల్టిపుల్ ఉండాలి. అదర్వైజ్ యూనిట్ డిజిట్ అని చెక్ చేయండి. 4 4 32 అంటే 2 ఉన్నాయి ఛాన్సెస్. ఈ టూ వీటిల్లోని యూనిట్ ఇదేంటి 8 మల్టిపుల్ చెక్ చేయండి. ఇది ఈవెన్ ఆడ్ ఉంది కనుక ఇప్పుడు థర్డ్ డిజిట్ ఆడ్ ఉంటే దీనికి +4 యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. 16 అనేది 8తో తెగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 18 తెగుతుంది కదా 8 2 టైమ్స్. సో ఇది 8తో తెగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెన్ ఉంది కనుక డైరెక్ట్గా ఈ 2 డిజిట్స్ని ఒక్కదాన్ని చెక్ చేసుకుంటే చాలు. 62 అనేది 8 చేత తెగదు కదా. సో ఆప్షన్ డి అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఏబిసి PQRS ఇస్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్. PQ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, సంథింగ్ ఎంతో ఇచ్చాడు. QR ఈజ్ ఈక్వల్స్ టు RS ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ అని అడిగాడు కదా. ఇలాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ అసలు చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సపోజ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇలా తీసుకోండి. ఇది మామూలుగా స్క్వేర్ తీసుకున్నాను, బట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇలా తీసుకోండి. దీనికేమో ABCD అని పాయింట్స్ పెట్టుకోండి. ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఓకేనా. నార్మల్గా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలని ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇలా లైన్స్ డ్రా చేయండి. 2 డయాగనల్స్ని జాయిన్ చేసాం అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఫార్ములాస్ ఏంటంటే, ఇప్పుడు ఇది ట్రయాంగిలే కదా. ఏఓడి అనేది ఒక ట్రయాంగిల్, బిఓసి అనేది ఒక ట్రయాంగిల్, ఇది సిఓడి అనేది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ కదా. సో నార్మల్గా ప్రాపర్టీస్ బట్టి ఇప్పుడు ఇవన్నీ జామెట్రీలో వస్తాయండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఫోర్త్ ట్రయాంగిల్. ఓకేనా. ఈ సిమిలారిటీస్ వాడుకొని నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. ఓకేనా. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే, ఇప్పుడు ఓ ఉంది కదా, ఓపి ఇంటూ ఓఏ ఇంటూ ఓసి, ఓఏ ఇంటూ ఓసి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి ఇంటూ ఓడి అవుతుంది. చూసుకోండి, ఇక్కడ ఓ అనేది ఉంది, ఓబి ఇంటూ ఓడి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఓఏ బై, నెక్స్ట్ ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఓబి ఇంటూ రెండు ఎలాగ ఈక్వల్ అవుతాయిలండి. ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఓఏ కదా, ఏ నుంచి ఏటట్టుంది ఏడి ఇంటూ ఏబి బై ఓసి, అంటే ఇక్కడ నుంచి ఇదే కదా, సి దగ్గర నుంచే కదా. సి నుంచి అంటే సిడి ఇంటూ సిబి అనమాట. సిడి ఇంటూ సిబి, సిడి ఇంటూ సిబి. ఓకే, నెక్స్ట్ ఓబి బై ఓడి ఈజ్ ఈక్వల్స్ టు, ఓబి అని అంటే ఇదే కదా. సో ఇక్కడి నుంచి ఓబిసి ఇంటూ బిఏ, బి దగ్గర నుంచి చూసుకోవాలి, బిసి ఇంటూ బిఏ బై ఓడి అన్నాడు కదా, డిఏ ఇంటూ డిసి, డిఏ ఇంటూ డిసి. ఇది ఫార్ములాస్ అండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఓకే,
ఓకే. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు చూడండి. పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. పీక్యూఆర్ఎస్ అని అన్నాడా? సేమ్ ఇలాగ వేరే తీసుకోండి. ఏం కాదు. పీక్యూఆర్ఎస్ అంతేనా కాదా? పీక్యూఆర్ఎస్ ఈజ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. పీక్యూ తలక లెంత్ ఎక్స్, క్యూఆర్ తలక లెంత్ ఏమో 16.8 ఇచ్చాడు. ఆర్ఎస్ తలక లెంత్ ఏమో 14 యూనిట్స్, పిఎస్ తలక లెంత్ ఏమో 25.2 అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? పిఆర్ బైసెక్ట్స్ క్యూఎస్ అంటే పిఆర్ అనేది దేన్ని బైసెక్ట్ చేస్తుంది? క్యూఎస్ని బైసెక్ట్ చేస్తుంది. అంతేనా కాదా? క్యూఎస్ అని అంటే దీన్నే కదా టూ ఈక్వల్ డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓ అనే పాయింట్ పెట్టుకుంటే ఎస్ఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ అవుతుంది. అంతేనా కాదా? ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. ఎక్స్ అంటే ఇదే కదా కావాలి. ఇప్పుడు చూడండి, ఓఎస్ బై ఓక్యూ తలకి రేషియో 1:1. ఇక్కడ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఓ అని అంటే ఓబి బై ఓడి రేషియో అనేది 1 కదా. ఇది 1 అవుతుందంటే 1/1 కదా. రెండు ఈక్వల్ లెంత్లే కదా మనం చెప్పిన ప్రాపర్టీస్ బట్టి. అంటే ఇప్పుడు ఏటేటి ఈక్వల్ అవుతున్నాయి? బీసీ ఇంటూ బిఏ అంటే బీసీ ఇంటూ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు డిఏ ఇంటూ డీసీ కదా. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాపర్టీ అప్లై చేయండి. అంటే ఇక్కడ ఈక్వల్ డివిజన్స్ ఉన్నాయి కనుక ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంది కదా. ఎస్పీ ఇంటూ ఎస్ఆర్ అంటే 25.2 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్స్ టు 16.8 ఇంటూ ఎక్స్. ఇది చూడండి, ఇక్కడ ఓ ఓ క్యూ అనేది కదా ఈక్వల్, ఓ క్యూ లెంత్ కదా ఈక్వల్. సో క్యూ పాయింట్ నుంచి క్యూపీ క్యూఆర్ మల్టిప్లై చేసుకుంటే ఈక్వల్ అవుతాయి. దీన్ని బట్టే నేను చెప్పిన ఫార్ములా అనేది వస్తుంది. ఎందుకంటే ఇది 1:1 రేషియో. ఇప్పుడు చూసుకోండి, 8.4 టైమ్స్ 8.4 2 టైమ్స్ 8.4 3 టైమ్స్ 2 1 జర్ 2 6 2 7 జర్ 7 into 3 21. సో 21 యూనిట్స్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? వాల్యూ ఆఫ్ ఎక్స్ చూసుకోండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ తలక ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏడి పర్పెండిక్యులర్ టు ఓకే. ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అంటే ఇదే కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ అనేది దట్ ఈస్ నథింగ్ బట్ హైటే కదా. పర్పెండిక్యులర్ లెంత్ ఈస్ దట్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏడి తలకి లెంత్ ఇచ్చాడు 4√3 ఇచ్చాడు, పెరిమీటర్ అన్నాడు. హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే √3/2 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4√3 అవుతుంది. √3కి పోగా సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. పెరిమీటర్ అంటే ఇంటూ 3 టైమ్స్ చేస్తే 24 యూనిట్స్ ఇస్ ద పెరిమీటర్. ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ అని అన్నాడు. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అని అన్నాడు. అంటే పెరిమీటర్ కట్టి ఫెన్సింగ్ అంటే చుట్టూ పెరిమీటర్ దాని తలకు చుట్టుకొలత మీద కదా వేస్తాం. సో 16.8 మల్టిప్లై చేయాలి. ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగానిక్ ఫార్ములా ఏంటి? 6 ఇంటూ √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2400 √3కి పోయింది. 6 1 జారు 6 400 జారు. ఇప్పుడు సైడ్ ఏమవుతుంది? 1600 కదా. 1600 అంటే 40 కదా. అంతేనా కదా. సో సైడ్ 40 వచ్చింది. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ఈ హెక్సాగాన్ అనేది 6 సైడ్స్ ఉంటాయి. ఒక్కొక్క సైడ్ 40 యూనిట్స్ అండ్ ఒక్కొక్క పెర్ మీటర్కి ఏమో కాస్ట్ ఏమో 16.8. యూనిట్ డిజిట్ చెక్ చేయండి. 4 4 8 32. యూనిట్ డిజిట్ 2 ఉన్న ఆప్షన్ ఏంటి? ఇది ఒకటి. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆ సి ఒక్కటే ఉంది. డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏ అంటే స్క్వేర్ ఏ అనేది ఒకటి ఉంది. స్క్వేర్ ఏ తలక డయాగనల్ ఏమో ఎంత ఇచ్చాడు? ఏ ప్లస్ బి యూనిట్స్. ఓకే. దీని తలక సైడ్ ఏమవుతుంది? √2 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై √2. అంతేనా కదా. సైడ్ ఆఫ్ ఏ ఇది సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ డ్రాన్ ఆన్ ద డయాగనల్ ఆఫ్ స్క్వేర్ బి? స్క్వేర్ బి తలక డయాగనల్ మీద ఒక స్క్వేర్ డ్రా చేశాడు. హూజ్ ఏరియా అంటే స్క్వేర్ బి తొలగ ఏరియా ఈస్ ట్వైస్ ద ఎఫ్ ఏరియా ఆఫ్ ఏ అని అన్నాడు. అంటే ఇప్పుడు దీని తొలగ ఏరియా ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బై 2 కదా. ఎస్ఏ సైడ్ ఏంటి స్క్వేర్ ఆఫ్ ఏ అనేది ఏరియా ఎంత అయింది? దీనికి డబుల్ ఉండాలి. డబుల్ అంటే ఏమవుతుంది? ఏరియా ఆఫ్ బి ఎంత? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ బి. దీని తలక సైడ్ అవుతుంది. సైడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు
ఏ ప్లస్ బియే కదా. దీని తాలూకా డయాగనల్ ఏమవుతుంది? డయాగనల్ ఆఫ్ బి √2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బియే కదా. సైడ్ని √2 టైమ్సే కదా చేయాలి. డయాగనల్ బి అనేది అంటే స్క్వేర్ ఆఫ్ బిలో డయాగనల్ ఉంది. ఈ డయాగనల్ తాలూకా లెంత్ని ఒక సైడ్ ఆఫ్ స్క్వేర్ కింద తీసుకొని దీన్ని డ్రా చేశాడు, స్క్వేర్ని డ్రా చేశాడు. సో దీని తాలూకా ఏరియా అవుతుంది 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే కదా. డయాగనల్ ఆఫ్ స్క్వేర్ బి మీద ఒక లైన్ అనేది డ్రా చేశాడు. ఇప్పుడు స్క్వేర్ ఏ అనేది ఇంత ఉన్నది అనుకోండి, స్క్వేర్ బి అనేది డబుల్ ఉంటుంది కనుక ఇదేమో ఏది, ఇది బి అవుతుంది అంతే కదా. దీంట్లో ఒక డయాగనల్ ఉంది, ఈ డయాగనల్ మీద ఒక స్క్వేర్ అనేది డ్రా చేశాడు. ఓకే, ఈ డయాగనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసి దీన్ని బట్టి సి అనే ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తారు. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 64. వాట్ ఇస్ ద ఏరియా? పెరిమీటర్ అంటే 16 సైడ్ అనేది 16 వస్తుంది, ఏరియా ఏమో 256. ఏబిసి ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, పీక్యూఆర్ ఇస్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి బీసీ సిడిఏ. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, పీక్యూఆర్ అనేది మిడ్ పాయింట్స్ అని అన్నాడు అంతే కదా. పీక్యూఆర్ మిడ్ పాయింట్స్ అని అన్నాడు. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక మొత్తం 4 ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ అవుతుంది. మొత్తం అన్ని పార్ట్స్ ఈక్వలే, 4 ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. మిడ్ పాయింట్స్ని కలిపేటప్పుడు పీక్యూఆర్ ట్రయాంగిల్ తలకి ఏరియా అనేది 1/4 ఆఫ్ ఏబీసీ అవుతుంది. ఓకేనా. లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ తలక లెంత్ ఏమో 8 యూనిట్స్, పీక్యూఆర్ తలక లెంత్ అంటే ఏబీసీ ఏరియా ఎంత అవుతుంది? √3/4 ఇంటూ 8 ఇంటూ 8 కదా. దీంట్లో 4 పార్ట్స్లో దీన్ని 4 పార్ట్స్ డివైడ్ చేసి 1 పార్ట్ని తీసుకోవాలి అంతేనా కదా. సో 4 times 4√3 is the area of PQR. Circular disc rolls down a length of 1.408 కిలోమీటర్స్ అయితే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అని అన్నాడు. సర్క్యులర్ డిస్క్ తలకి ఏరియా మామూలుగా మనం πr² = 0.64 ఇంటూ పైయే కదా. పైకి పోతే r = 0.8 అవుతుందా లేదా? ఓకే, అంటే ఇంత డిస్టెన్స్ అనేది రోల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే ఎంత డిస్టెన్స్ రోల్ అయింది? 1408 మీటర్స్ బై పెరిమీటర్ ఆఫ్ దిస్ డిస్క్. పెరిమీటర్ ఎంత అవుతుంది? 22/7 ఇంటూ ఆర్, 2πr కదా, అంటే 8/10 ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేవి వచ్చేస్తాయి. రైట్ ఆర్ నాట్? ఇక్కడ చూడండి, ఖచ్చితంగా న్యూమరేటర్లో 7 అనేది ఉండిపోద్ది, ఎందుకంటే డినామినేటర్లో 7 మల్టిపుల్ ఏం లేదు కదా. అంటే 7 మల్టిపుల్ అనేది ఆప్షన్స్లో చెక్ చేయండి, ఇది కానీ ఈ రెండింటికి ఛాన్స్ ఉంది అంతేనా కదా. ఇప్పుడు చూడండి, 11 2 జారు 11 1 జారు 30, 2 టైమ్స్ 8 టైమ్స్ 8 టైమ్స్ అంటే 8 1 48, 8 6 8 8, ఇంకొకటి 4 టైమ్స్ 8 4 28 అంటే 280 ఈజ్ ద ఆన్సర్ అంతేనా కాదా. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కావాలంటే పెరిమీటర్ ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దట్ పర్టికులర్ డిస్క్ ఆర్ ఎనీథింగ్. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి? √3/4 ఇంటూ a² = 36 ఇంటూ √3. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో ఏ ఇదేమో 6, ఇది ఒక 2 ఉంటుంది, అంటే 12 అనేది సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, పెరిమీటర్ అంటే ఇంటూ 3 కదా, అంటే 36 ఇస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పార్కర్ ఇచ్చాడు. ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్ ఇచ్చాడు. సర్క్యులర్ పార్క్లో ఇన్నర్ రేడియస్, అవుటర్ రేడియస్ ఇచ్చాడు. ఓకే, ఇది ఇన్నర్ రేడియస్ అవుతుంది, ఇదేమో అవుటర్ రేడియస్ అవుతుంది అనుకోండి. కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద ట్రాక్ అట్ 7/m². లెవెలింగ్ ద ట్రాక్ అని అంటే ఇదే కదా ట్రాక్. ఈ ట్రాక్నేమో 7 రూపీస్/m² చొప్పున లెవెల్ చేస్తున్నాడు. అయితే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడిగాడు. అంటే ఇంటూ 7 ఉండాలి ఖచ్చితంగా. ఆ ఇంటూ 7 చూడండి, మనకి ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పై ఇంటూ R² మైనస్ r² కదా. అంటే డినామినేటర్లో 7 ఉంది, ఇక్కడేమో మనం ఇంటూ 7 కదా చేయాలి. ఇది ఏరియా ఆఫ్ ద ట్రాక్. ఆ ట్రాక్ per m²కి 7 రూపీస్ అయితే టోటల్గా
ఎంత అవుతుందో వస్తది ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి. ఇక్కడ 7కి పోతుంది. అంటే డెఫినిట్‌గా 11 మల్టిపుల్ ఉన్నది ఉండాలి ఆప్షన్. 11 మల్టిపుల్ చెక్ చేయండి. ఇది 6, ఇది 8, 11 కాదు. ఇది 3, ఇది కాదు. ఇదేమో 7, 8 కాదు. ఇది చూడండి 12, 12. సో, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. చెక్ చేయండి కావాలంటే. ఈ 7కి పోయింది. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఆర్ ఎంత? 29 స్క్వేర్ మైనస్ 23 స్క్వేర్. ఇప్పుడు 22 ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా! ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఏమో 6, ఏ ప్లస్ బి అనేది ఎంత వస్తది? 40, 52. అంతేనా కాదా? ఇప్పుడు యూనిట్ డిజిట్ అని చెక్ చేయండి. 12, 2 4. అంటే యూనిట్ డిజిట్ అనేది 4 ఆప్షన్స్ ఉండాలి. ఇది 3000 ఉంది, 6000 ఉంది. ఈ 2 ఆప్షన్సే కదా ఉన్నాయి. ఇప్పుడు చూడండి. ఇక్కడే నీకు ఇప్పుడు ఇది 10 టైమ్స్ అని అనుకోండి. ఇప్పుడు 10 టైమ్స్ అని అనుకుంటే ఎంతొస్తుంది చూడండి. 10 టైమ్స్ అని అయితే 10 ఇంటూ 6 ఇంటూ 50. 50 అని అనుకోండి. ఇది ఇక్కడే 3000 వచ్చేస్తుంది. సో, 3000 ఆప్షనే కాదు కదా! సో, 6000. ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ఆఫ్ ద రూమ్ హ్యావింగ్ ద లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 4, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ అని అడిగితే 4 వాల్స్ అని అడిగేటప్పుడు ఇదేంటంటే 2 ఇంటూ హెచ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అనేది అవుతుంది. అంతేనా కదా? 4 వాల్స్ 2h ఆఫ్ ఎల్ ప్లస్ బి 2 టైమ్స్ ఇది ఫార్ములా ఏరియా ఆఫ్ ద 4 వాల్స్కి. 2 ఇంటూ 4 ఇంటూ ఎల్ ప్లస్ బి 10 అంటే 80 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. రేడియస్ ఆఫ్ అ సర్కిల్ డిక్రీజ్డ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌నేమో ఎంత పర్సెంటేజ్ 11% అనేది డిక్రీజ్ చేశాడు. అయితే టోటల్ డిక్రీజ్ ఇన్ ఏరియా అని అడిగాడు కదా! ఆర్ అంటే ఏరియాకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేరే కదా! ఆర్ అనేది ఎన్ని టైమ్స్ ఉంటుంది? 2 టైమ్స్ కదా! డిగ్రీ ఆఫ్ ఆర్ అనేది. ఇది కాన్స్టెంట్ వాల్యూ. 22/7 అనేది కాన్స్టెంట్ వాల్యూ. అంటే డిగ్రీ అనేది 2 టైమ్స్ ఉన్నది కనుక దీనికి ఎఫెక్టివ్ రేట్ అనేది విత్ 2 వేరియబుల్స్‌తో కడితే ఎంతొస్తుంది? ఎఫెక్టివ్ రేట్ x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ రేట్. ఇంటూ 11/100 కాదా? సో, -22 ఇంటూ ప్లస్ 1.21 కదా! అంటే ఎంతొస్తుంది? 20.79 కాదా? డిక్రీజ్. ఇది ప్లస్ సారీ. 20.79% అనేది ఓవరాల్‌గా ఏరియా అనేది డిక్రీజ్ అవుతది. పెరిమీటర్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏమో 50 అన్నాడు. బేస్ ఏమో 18 అన్నాడు. అంతే కదా! బేస్ 18 అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంతేనా కదా! 50లో నుంచి 18 తీసేయండి. 32. ఈ 32ని హాఫ్ చేస్తే 16 కదా! అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. లెంత్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్స్ అని అన్నాడా? ఈక్వల్ సైడ్స్ 16 సెంటీమీటర్స్. బేసిక్ క్వెషన్స్. Perimeter of the certain rectangle is 50 units. Perimeter of the certain rectangle అంటే 2 times of L plus B is equals to 50 units. L into B. Area is equals to ఎంత వస్తుంది? 150 units అని అన్నాడు. How many units is the length of its shorter side? ఈజ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ షార్టర్ సైడ్స్. అంటే బ్రెడ్త్ ఎంత అనేసి అన్నాడు. బేసిక్‌గా రెక్టాంగిల్‌లో బ్రెడ్తే కదా ఎప్పుడు షార్టర్ సైడ్ ఉంటది. సో, ఇప్పుడు ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతది? ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 25 కాదా? ఇప్పుడు చూడండి రెండిటిని కలిపితే 25 రావాలి. మల్టిప్లై చేస్తే 150 రావాలి. అంటే 15 ఇంటూ 10 కింద రాసుకోవచ్చా లేదా? అంటే ఎల్ వాల్యూ 15, బి వాల్యూ 10. ఈ రెండిటిని కలిపితే 25 అనేది సరిపోతుందా లేదా? సో, షార్టర్ సైడ్ ఎంత అవుతది? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఈజ్ 3, 5, 4 అని అన్నాడంటే దిస్ ఈజ్ డెఫినెట్‌గా ఏంటిది? పైథాగరస్ ట్రిప్లెట్సే కదా! సో, దిస్ మస్ట్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు అంటే 12/6 అని అంటే 12/2 అంటే 6 సెంటీమీటర్స్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. Length of the each side of an isosceles triangle is 15 centimeters and the included angle between those two sides is 90 degrees. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇలా తీసుకున్నా. ఓకే. డన్. ఏబీసీ. ఇప్పుడు ఏబీని, బీఏసీని ఈక్వల్ సైడ్స్ తీసుకోండి. 90 డిగ్రీస్ ఏంటి? ఇంక్లూడెడ్ యాంగిల్ బిట్వీన్ దీస్ 2 సైడ్స్. అంటే ఈ ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే ఈ ఈ సైడ్ ఈక్వల్. ఈ సైడ్‌కి ఆపోజిట్‌గా ఉన్నది ఇది.
ఈ ఏబీకి ఈక్వల్, ఏబీ ఈక్వల్ కదా, ఏబీకి ఆపోజిట్ సైడ్ అనేది ఇది. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వాల్యూ 90 డిగ్రీస్ అని అన్నాడు. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే డెఫినెట్గా 90 డిగ్రీసే కదా. సో దిస్ మస్ట్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోస్లస్ ట్రయాంగిల్. ఈచ్ ఈక్వల్ సైడ్స్ అని అన్నాడు కదా, ఐసోస్లస్ ట్రయాంగిల్ అంటే ఇది 45 అవుతుంది, ఇది కూడా 45 అవుతుంది. ఓకేనా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. సో 225/2. ట్రయాంగిల్ పీడీసీ ఈజ్ డ్రాన్ ఇన్సైడ్ ద స్క్వేర్ ఏబిసిడి. ఓకే, ఏబిసిడి అని అన్నాడంటే డిసి అనేది బేస్ వచ్చేటట్టు తీసుకోండి. ఇప్పుడు అంతేనా కాదా, ఇది ఏబిసిడి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి డీసీని బేస్ వచ్చేటట్టు తీసుకోండి. పి ఈజ్ లైస్ ఆన్ ఏబి అని అన్నాడు కదా, ఎక్కడైనా తీసుకోండి. ఇక్కడ పి ఎక్కడో ఏబి మీద ఉంది. ఓకే, వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇలాంటప్పుడు డెఫినెట్గా డైరెక్ట్గా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ పిసిడి ఏరియా అనేది హాఫ్ ఆఫ్ ద ఏబిసిడి. ఏబిసిడి స్క్వేర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. ఓకేనా. ఇది ఎందుకు హాఫ్ ఉంటుందంటే దీని తలక ట్రయాంగిల్ తలక హైట్ ఎంత అవుతుంది, హైట్ ఈజ్ నథింగ్ బట్ బీసీఏ కదా, సైడ్ ఆఫ్ స్క్వేరే కదా. సో నార్మల్గా జనరల్గా ట్రయాంగిల్ పీడీసీ ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఇంటూ బేస్. బేస్ అనేది ఎంత అవుతుంది, డీసీఏ కదా, డీసీ ఇంటూ హైట్. హైట్ అంటే దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ సైడ్ ఆఫ్ స్క్వేరే కదా. ఈ పీ సపోజ్ ఇక్కడ ఎక్కడో ఈ అని అనుకుంటే పిఏ తలగ లెంత్ బిఈసి తలగ లెంత్ ఈక్వలే కదా, ఇది కూడా సైడే అవుతుంది. సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ బై 2 వస్తుంది కదా, అందుకే డైరెక్ట్గా హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత అవుతుంది, సైడ్ ఏమో 24 ఇచ్చాడు కనుక 24 × 24 అంటే 576/2. అంటే ఇది ఒక 250, ఇది ఒక 38, అంటే 288 ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఆఫ్ ద సర్కిల్ రేడియస్ 14 సెంటీమీటర్స్ విత్ ద సెంట్రల్ యాంగిల్ 45 డిగ్రీస్. ఓకేనా కాదా. ఇప్పుడు 45 డిగ్రీస్ అనేది 360లో ఎన్ని ఎన్ని టైమ్స్ ఉంటుంది, 8 టైమ్సా కదా. అంటే 90ఏ 360లో 4 టైమ్స్ కదా. సో ఇది అందులో హాఫ్ కనుక డబుల్ చేయాలి అంటే 8 టైమ్స్ వస్తుంది. అంతే కదా. అంటే 1/8 అయినా వేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ద సెక్టర్ రేడియస్ నార్మల్గా 7 ఉండేటప్పుడు ఏరియా ఏమో 154, పై ఆర్ అనేది 7 ఉంటే 154. ఇప్పుడు 14 కదా, ఆర్ అనేది 2 టైమ్స్ అవుతుంది. 2 టైమ్స్ అయితే డెఫినెట్గా ఏరియా అనేది ఇంటూ 4 టైమ్స్ కదా అవ్వాలి. అంతేనా కదా. సో 154 × 4 టైమ్స్, కానీ మొత్తం ఏరియా కాదు కదా ఇది మనకు కావాల్సింది, 1/8 పార్టే కదా. 4 1 4 2 2 1 75 277. అదర్వైజ్ మీకు ఫార్ములా కావాలన్నా చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఎంత 14 × 14 ఇంటూ డేటా అంటే 45/360 డిగ్రీస్, ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇది డైరెక్ట్గా నాకు స్టాండర్డ్ వాల్యూస్ ఇది గుర్తుంచుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. 7 అనేది రేడియస్ ఉంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 154. ఇప్పుడు ఆర్ అనేది 14 టైమ్స్ అయింది అంటే ఇంటూ 2 టైమ్సే కదా. ఇంటూ 2 టైమ్స్ అంటే మామూలుగా జనరల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది పై ఆర్ స్క్వేర్ వస్తుంది కదా, ఆర్ స్క్వేర్ అంటే 4 టైమ్స్ చేయాలి కదా, అన్నా కదా. సో 4 టైమ్స్ దీన్ని చేసేస్తే 154 × 4 ఇస్ ద ఏరియా ఆఫ్ టోటల్ సర్కిల్. కానీ మనకి 360 డిగ్రీస్తో ఉన్న సర్కిల్ కాదు కదా మనకు కావాల్సింది, 45 డిగ్రీస్తోనే కావాలి. 45 డిగ్రీస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ 1/8 చేసేస్తే ఆన్సర్ అది. Circle PQ and TS are produced to circle chords in a circle. Chords PQ and TS అని అన్నాడు కదా. కార్డ్స్ ప్రొడ్యూస్ చేశాడు అని అంటే డెఫినెట్గా ఏంటి, ఓకే ఏంటి PQTS అని అన్నాడు కదా, ఇది PQ, దిస్ ఇస్ TS. ఇట్లే కదా ప్రొడ్యూస్ చేశాడు. డైరెక్షన్ సరిపోయిందా లేదా,
మీట్ అట్ ఆర్ అని అన్నాడు. ఓకే. ఆర్‌క్యూ తాలూకా లెంత్ 14.4. పీక్యూ తాలూకా లెంత్ ఏమో ఎంత 11.2 ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్ఆర్ తాలూకా లెంత్ ఏమో 12.8 అని అన్నాడు. లెంత్ ఆఫ్ ద లెంత్ ఏమో ఎక్స్ అని అన్నాడు. దీన్ని ఎక్స్ అని అనుకోండి. ఇదే కదా మనం ఫైండ్ ఔట్ చేయాలి. నార్మల్‌గా మనకి ఫార్ములా ఏంటి? ఆర్ఎస్ ఇంటూ ఆర్‌టి. చూసుకోండి, రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఆర్ఎస్ ఇంటూ ఆర్‌టి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌పి ఇంటూ ఆర్‌పి ఇంటూ ఆర్ సారీ ఆర్‌క్యూ ఇంటూ ఆర్‌పి. ఆర్‌క్యూ ఇంటూ ఆర్‌పి. ఇక్కడి నుంచి ఇది, ఇక్కడి నుంచి ఇది. ఓకే. ఆర్ఎస్ ఎలగ లెంత్ ఎంత? 12.8. ఓకే. ఆర్‌టి తలగ లెంత్ అని అంటే 12.8 ప్లస్ ఎక్స్ సెంటీమీటర్స్. ఓకే. ఆర్‌క్యూ తలగ లెంత్ 14.4. ఇది ఎంత వస్తది? 25.6 ఇంటూ 25.6. ఓకేనా కాదా? ఇక్కడ చూడండి 12.8, ఇక్కడ 25.6 అంటే 2 టైమ్సే కదా డైరెక్ట్‌గా. అంతే ఎంతొస్తుంది? 28.8 కదా! ఇక్కడేమో 12.82 ప్లస్ ఎక్స్. అంతేనా కదా? సో, డెఫినిట్‌గా ఫ్రాక్షన్స్‌లో రాకూడదు. ఇప్పుడు చూసుకోండి. డైరెక్ట్‌గా 16. ఫ్రాక్షన్స్‌లో రానిది ఇదొకటే. ఇది కూడా ఛాన్స్ ఉంది. బట్ ఆన్సర్ రాంగ్. వీల్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 1100 ఇన్ 1 రౌండ్. అంటే పెరిమీటర్ అనమాట. వీల్ కవర్స్ అని అంటే ఇప్పుడు వీల్ అనేది ఒక రోల్ అయిందనుకోండి. రోల్ అయితే దాని పెరిమీటర్. పెరిమీటర్ దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 రౌండ్. సో, డయామీటర్ ఆఫ్ ద వీల్ ఎంత అండి? 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1100 కాదు 11 1 జార్ 11 2 జారు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 700/4 వస్తుంది. డయామీటర్ అని అడిగారు కదా! అంటే 2r ఈజ్ ఈక్వల్స్ టు 700/4 ఇంటూ 2 అంటే సో ఎంత వస్తుంది? 350. ఆప్షన్స్ లేదు. అంటే మనం ఎక్కడైనా తప్పు చేసామా చూడండి. వీల్ కవర్స్ డిస్టెన్స్ అని అన్నాడు. ఓకే. సో, 11 1 జార్ 11 2 జార్ 700/4 2r కనుక 700/2. ఓకే. డెఫినిట్‌గా రైట్. సో, మన ఆప్షన్స్ అనేవి తప్పు ఇవి. ఓకే. దిస్ ఈస్ ద 350 ఈస్ ద ఆన్సర్. ఓకే. In a circle, AB is the diameter, CD is the chord. AB, CD produced to meet a point అని అన్నాడు కనుక మ్మ్హ్మ్. ఇప్పుడు చూసుకోండి. ఏబి అనేది డయామీటర్ కదా అన్నాడు. సో, డెఫినెట్‌గా ఏబిని డయామీటర్ గాని తీసుకుందాం. కార్డ్ ఏమో సిడి ప్రొడ్యూస్ టు మీట్ ఎట్ పాయింట్ పి అని అన్నాడు కదా! డెఫినెట్‌గా బయటే మీట్ అవుతాయి ఇవి. ఓకే. దిస్ ఈస్ ద డయామీటర్ అండ్ సిడి ఈజ్ ద కార్డ్. సో, సిడి లెంత్ అని అన్నాడు. మీటింగ్ పాయింట్ ఏమో పి అని అన్నాడు కదా! అవుట్ సైడ్ ద సర్కిల్. పిడి తాలూకా లెంత్ ఎంత? 15.3. సిడి తాలూకా లెంత్ ఏమో 11.9. ఏపీ తాలూకా లెంత్ అని అంటే ఇక్కడి నుంచి ఈ టోటల్ లెంత్. టోటల్ లెంత్ ఏమో 30.6 అని అన్నాడు. ఓకే. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనం ఇది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ముందు డయామీటర్ ఫైండ్ ఔట్ చేయండి. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? పీడీ ఇంటూ పీసీ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ ఇంటూ పీఏ కదా! పీడీ తాలూకా లెంత్ ఎంత? 15.3 ఇంటూ అదెంత వస్తది? 26 27.2 కదా! పీబీ తాలూకా లెంత్ ఎక్స్ అని సారీ పీబీ తాలూకా లెంత్ మనకు తెలీదు. అంతేనే కదా! ముందు దీన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అని అనుకోండి. నెక్స్ట్ ఇంటూ పీబీ తాలూకా లెంత్ 30.6 అంతేనా కదా! ఇప్పుడు చూడండి. ఇది చూడండి 15.3ని 30.6 2 టైమ్స్. 2 ఉంచారు. ఇదేమో 30 అంటే 26 అంటే 13.6 13.6 వస్తుంది ఎక్స్. ఎక్స్ వాల్యూ 13.6. ఇదెంత వస్తది రిమైనింగ్ లెంత్ టోటల్‌గా? 30.6 తీసేస్తే 27. 27 అనేది డయామీటర్ కదా! డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 27 వస్తుంది. 27 సారీ 17.
17. R is equals to 17 by 2. That is nothing but 8.5. Perimeter of the square plot is same as the rectangular plot with the sides 35 and 45. 15 కదా. Perimeter of the square plot అంటే 4 into A కదా, is equals to rectangular plot తాలూకా perimeter కి equal 2 times of L plus B. L plus B value ఎంత 35 plus 15. 100 is equals to 4A. A is equals to 25. ఏమడిగాడు? Side of a square. Side of a square plot is 25 meters or not? These are the questions అండి. These are the questions from 2019 SSC CGL ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్. మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ 2018 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి కొద్దిగా లిటిల్ బిట్ టఫ్ ఉంటాయి. ఇవి 2D మెన్సురేషన్ మాత్రమే. 3D మెన్సురేషన్ నెక్స్ట్ నేను బేసిక్స్ అలాగా టచ్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్కువ వెళ్దాం. ఓకేనా? రేపు టుమారో అనేది రేపు క్విజ్ కండక్ట్ చేస్తున్నానండి. నా టెలిగ్రామ్ గ్రూప్ తాలూకా డిస్క్రిప్షన్ అనేది కింద ఇస్తాను. మీరు ఎవరైనా జాయిన్ క్విజ్ అనేది అటెంప్ట్ చేయాలని అనుకుంటే ముందు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీడిఎఫ్లు కూడా నేను నా గ్రూప్లో పెడుతుంటాను. ఓకే, ప్లీజ్ జాయిన్ దిస్ గ్రూప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.